రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. లెజెండరీ యాక్టర్స్ కావచ్చు, లెజెండరీ డైరెక్టర్స్ కావచ్చు, లెజెండరీ సింగర్స్ కావచ్చు, ఈ మధ్య కాలంలో చనిపోవడం మనం చూస్తాం. అలా ఇండస్ట్రీలో ఒక తీరని విషాదం అయితే నెలకొంటూ వస్తుంది. అలాగే నిన్న కూడా ప్రముఖ నటులు జీవి నారాయణరావు గారు కూడా చనిపోయారు. ఈయన చిరంజీవి గారికి అత్యంత సన్నిహితులు కూడా ఇండస్ట్రీలో. సో ఇప్పుడు ఆయన చనిపోవడం ఈ నేపథ్యంలో ఒకసారి ఆయన సినీ ప్రస్థానం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, జీవి నారాయణరావు గారు ఆయన చనిపోయినట్టుగా వార్తలు అందాయి. మరి ఒకసారి ఆయన సినీ ప్రస్థానం గురించి సార్ మీ మాటల్లో. అంటే నేను పుట్టకముందు బాగా ఫెమిలియర్గా ఉండే నటుల్లో ఈయన ఒకడు. అంటే 80s పుట్టినా కానీ అప్పటికే మంచి నేమ్ ఫేమ్ ఉన్న నటులు. అంటే జీవి నారాయణరావు గారు అనగానే అందరికీ గుర్తొచ్చేది చిరంజీవి గారి రూమ్మేటు, చిరంజీవి గారికి అత్యంత సన్నిహితుడు. చాలా సందర్భాల్లో చిరంజీవి గారు ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదుకున్నారని, సినిమా అవకాశం అదే నువ్వు ప్రొడ్యూస్ చేసుకో, నేను సినిమా చేస్తాను ఏదో ఒకటి చెప్పడం అలాంటివి. తర్వాత చిరంజీవి గారితో పాటు ఈయన, చిరంజీవి గారు, నారాయణరావు గారు, సుధాకర్ గారు, తర్వాత ప్రసాద్ బాబు సీరియల్స్లో చేస్తున్నాడు ఆయన. అలాగా వాళ్ళందరూ ఒకే రూమ్లో ఉండేవారంట. ఎవరికి అవకాశం వచ్చినా కూడా వాళ్ళు అవకాశం ఉన్నంత ప్రిఫరెన్స్ ఇవ్వడం చేసుకోవడం చేసేవారు. అంటే ఏరా నువ్వు అనుకున్నంత చనువున్న చిరంజీవి గారు లాంటి స్టేచర్కి ఉన్న వ్యక్తి నారాయణరావు. బట్ చిరంజీవి గారు చాలా సినిమాల్లో ఈయన కంపల్సరీగా ఒక పాత్ర ఉండేది మేజర్గా. అంటే ఇప్పుడు జనరేషన్ తెలియదేమో కానీ గ్యాంగ్ లీడర్ ఫ్రెండ్ ఈయన చనిపోతాడు. తర్వాత హిట్లర్ సినిమాలో కూడా పెద్ద చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడు ఈయన. అట్లా చాలా సినిమాలు ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈయన చాలా మంచి పీక్ లో కూడా ఉండేవాడంట. ఏది బాలచంద్ర గారు ఇంట్రొడ్యూస్ చేసిన అంతులేని కథ సినిమాలో తాళి కట్టు శుభవేళ అనే పాట ఉంటుంది బాలు గారు మిమిక్రీతో మొత్తం. ఆ పాటలో ఆయనే, అంటే యాక్చువల్గా ఆ సినిమాలో సన్నివేశం ఏంటంటే జయప్రద గారి చెల్లెలు ఆవిడ ఫటాఫట్ జయలక్ష్మి ఆవిడ పేరు. ఆవిడ సేమ్ ఇంతకుముందు చెప్పాను కదా ప్రసాద్ బాబుతో పెళ్లి అయిపోతుంది. యాక్చువల్గా ప్రసాద్ బాబు జయప్రద గారిని చేసుకోవాలనుకుంటాడు సినిమాలో. బట్ చెల్లి ఇష్టపడిందని త్యాగం చేసి వాడికి ఇచ్చి కట్టబడి దాన్ని ఒక పిక్చరైజేషన్ సన్నివేశం సాంగ్ బాలచంద్ర గారు పెడితే అందులో ఈయన యాక్ట్ చేశారు. నాకు రీసెంట్గా నాకు తెలిసింది ఏంటంటే ఈయన ఫస్ట్ నడిగర్ సంఘంలో ఏదైతే దాన్ని ఏమంటారు యాక్టింగ్ స్కూల్ ఏదో పెట్టిందంట అప్పట్లో. ఆ యాక్టింగ్ స్కూల్ కి సంబంధించి ఫస్ట్ బ్యాచ్ మీట్ లో ఈయన ఒకడంట. రజనీకాంత్ గారితో పాటు ఫస్ట్ బ్యాచ్ మీట్ ఈయన. నారాయణరావు గారు కూడా ఉన్నారు. తర్వాత సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఫోర్త్ బ్యాచ్ చిరంజీవి గారు చెప్తారు. మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. అంటే అప్పుడు ఇండస్ట్రీ అంతా మద్రాస్ ఉండేది కాబట్టి. సో అట్లాంటి నారాయణరావు గారు చాలా సీనియర్ నటుడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మంచి మంచి సినిమాలు చేశారు. చిరంజీవి గారిని హీరోగా పెట్టి ఈయన ప్రొడ్యూస్ చేసే సినిమాలో చట్టానికి కళ్ళు లేవని సినిమా చాలా బాగుంటుంది. అందులో టైటిల్ సాంగ్ ఒక పిచ్చోడు తన యొక్క డప్పు కొట్టుకుంటూ పాడుకుంటుంటాడు. టైటిల్ సాంగ్ చట్టానికి కళ్ళు లేవు తప్పుగా. సో అక్కడ లాస్ట్ లో చనిపోతాడు మళ్ళీ హీరో కోసం. అది కూడా ఈయనే ప్రొడ్యూసర్ అంట, చిరంజీవి గారి హీరో. తర్వాత బాగా పైసలు తీసుకొచ్చింది యముడి మొగుడు ఒకటి. అప్పట్లో డిఫరెంట్ కాన్సెప్ట్ కదా. యమగోళ తర్వాత బాబు డప్పులు వినిపిస్తాయో చూడండి, లేదా వినిపించట్లేదు బాబు ఇక్కడ చూసుకోండి. సో యముడు మొగుడు సినిమాని ప్రొడ్యూస్ చేసి బాగా నారాయణరావు గారు 4 రాళ్ళు వెనకేసుకున్నారు. తర్వాత ఇక సినిమా అవకాశాలను తెలిసిందే కదా, కొత్త కొత్త నటులు వస్తున్నప్పుడు పాత వాళ్ళు ఇదైపోతారు, కొంత బాడీ మెయింటైన్ చేయాలి. తర్వాత హీరోగా ఉండే అవకాశాలు వేరు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయిపోయిన తర్వాత అంత ఇది ఉండదు. అన్ని తండ్రి క్యారెక్టర్లు, మామ క్యారెక్టర్లు ఇలాంటివి ఉంటాయి. ఆ తర్వాత ఆయన సీరియల్స్ కూడా చాలా సీరియల్స్ లో యాక్ట్ చేశారు. ఈ టీవీ లాంటి సీరియల్స్ లో కూడా నారాయణ గారు తండ్రి క్యారెక్టర్, పెద్ద పెద్ద క్యారెక్టర్ చేయడం చూసాం. అంటే ఒక మిడిల్ క్లాస్ మంచి వ్యక్తిగానే ప్రతి పాత్ర ఉండేది. విలన్ గా అయితే మ్యాక్సిమం ఎందులో కూడా చేయలేదు. నెక్స్ట్ దేవాంతకుడు ఏదో సినిమా కూడా చిరంజీవి గారు చేశారు. 3 సినిమాలు చేశారు. తర్వాత ఎప్పుడో ఒకసారి ఎవరో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఇలాగే నారాయణరావు గారు చిరంజీవి గారు ఎయిర్పోర్ట్ లో ఎదురైతే
అప్పుడు ఏంటి ఎక్కడికి వెళ్ళి వస్తుందంటే పాప బర్త్డే ఏదో చేసుకోవాలనుకుంటున్నాం, మనం రాలేదు మిస్ అంటే అప్పటికప్పుడు ఆయన ఎంతో చిరంజీవి గారు చెక్ తీసి ఇచ్చి నా పేరు నా పాపకి గిఫ్ట్ గా ఇవ్వచ్చు అంటే అంత సన్నిహితంగా ఉండే వాళ్ళు అంటారు. అంటే మోరోవర్ చిరంజీవి గారు ఇప్పుడు కూడా తన కెరియర్ స్టార్టింగ్ నుంచి ఉన్న వ్యక్తుల్ని ఎవరిని కూడా మర్చిపోలేదు, అలాగనే వాళ్ళకి విడిచిపెట్టలేదు. ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా వాళ్ళకి ప్రతిదీ ఏదో అంటే లోపాయకారంగా బయటికి యాడ్లు వేసి పబ్లిసిటీ చేసే మనిషి కాదు చిరంజీవి. ఎందుకంటే ఈవెన్ మొన్న ఆయన బర్త్డే సందర్భంగా కూడా ఆయన ఎవరెవరితో రిలేషన్స్ మెయింటైన్ చేశాడు, ఎవరెవరితో సన్నిహితంగా ఉండేవారు, వాళ్ళందరినీ ఏ విధంగా ఉన్నారు. ఈవెన్ కైకాల సత్యనారాయణ గారు లాస్ట్ ఇయర్ ఇప్పుడు చనిపోయారు కదా, ఆయనకు కూడా ఆయన ప్రొడ్యూసర్ గా సినిమా ఉంటుంది కొత్త సింహం. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ ర్యాపో ఆ ఇది మెయింటైన్ చేసే వ్యక్తి చిరంజీవి. సో చిరంజీవి గారికి ఒక విధంగా సమకాలీకుడు, రూమ్మేట్, చాలా మంచి నటుడు. ఎందుకంటే మీరు అంతులేని కథ లాంటి సినిమాలు మధ్యలో కొన్ని ఉంటాయి, ఆ బ్లాక్ అండ్ వైట్వి. తర్వాత 80s స్టార్టింగ్ లో ఎక్కువగా నారాయణ గారు చాలా సినిమాలు చేసేవారు. కొన్ని ఏదో 1-2 సినిమాల్లో కొంచెం యాంటీ రోల్స్ చేశారు. యాంటీ రోల్ కూడా ఎలా అంటే ఒక విలన్కు కొడుకుగా తెలుసో తెలియక తప్పు చేసినట్టుగా అని కొన్ని చేశారు అంతే. మిగతావన్నీ కూడా చాలా మంచి పాత్రలు చేశాడు ఆయన, మనసుకు హత్తుకుపోయే పాత్ర. బట్ ఏజ్ కూడా 70+ చిరంజీవి. రజనీకాంత్ గారు బ్యాచ్ మీట్ అంటే ఆ చిరంజీవి గారికి ఇప్పుడు 70-71 ఉన్నాయి కదా. సో ఆ సమకాలికుడు కాబట్టి మరి చూడాలి, మరి పెద్దలు అందరూ కూడా వెళ్తారు. సో నారాయణరావు గారు అంటే ఇప్పుడు జనరేషన్కి ఎవరికి తెలియదు, చాలా మందికి. అది ఇప్పుడు ఆ నారాయణరావు గారితో పాటు ఉండేది ప్రసాద్ బాబు అని చెప్పాను కదా ఇంకొన్నట్టు. ఆయన కూడా ఇప్పుడు ఏదో జీ తెలుగులో ఒక సీరియల్ వస్తుంది, జయం అని సీరియల్ వస్తుంది, అందులో పెదనాన్న క్యారెక్టర్ చేస్తున్నాడు ఆయన. అంటే వీళ్ళందరూ మంచి నటులండి. 80s 90s లో మంచి అటు విలనిజం, రావు గోపాలరావు గారి టైంలో విలనిజం ఉంటే వాళ్ళతో పాటు సపోర్టివ్ గా వాళ్ళకి బిడ్డలు గాను లేదంటే మేనల్లు గాను బావమరుదులు గాను చేసే క్యారెక్టర్లు ఎక్కువగా నారాయణరావు గారు, చిట్టుబాబు గారు చేసేవారు. కాలేజీ స్టూడెంట్ పాత్రలు ఏమైనా ఉన్నాయంటే స్టూడెంట్ కి ఫ్రెండ్ గా చేసే పాత్రల్లో నారాయణరావు గారు ఎక్కువ. నెక్స్ట్ మన రాజబాబు గారు తమ్ముడు చిట్టుబాబు గారు, వీళ్ళిద్దరూ ఎక్కువగా స్టూడెంట్స్ పాత్రలు అవి చేసేవారు. వయసు మీరిన తర్వాత మనం ఏం చేయలేదు, కానీ అంటే ఎటువంటి రిమార్క్స్, ఎటువంటి దాని మీద కాంట్రవర్సీస్ లేని నటులు వీళ్ళంతా. ఇప్పుడు జనరేషన్కి తెలియదు కానీ అద్భుతమైన నటులు. కాకపోతే మన వాళ్ళు ఎంతసేపు కోటా శ్రీనివాసరావు గారు అన్నట్టుగా ఆ ఏబిసిడి XYZ అని చెప్పే వాళ్ళని తీసుకొచ్చి ఆ ఏబిసిడి అని చెప్పించి నటన చేపించుకుంటారు. తీరా చూస్తే వాళ్ళు ముంబైలో ఏదో సీరియల్స్ లో సైడ్ క్యారెక్టర్ చేసుకునే వాళ్ళని ఇక్కడ మెయిన్ విలను మెయిన్ పాత్ర ఇచ్చి చేపిస్తారు. మరి మన వాళ్ళు లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా, ఎవరు. అది ఎప్పుడు ఏమంటే లేదు నీ పాత్రకి వాడే అంటే అలాంటి వాళ్ళు ఉంటేనే సినిమా రిచ్గా ఉంటుందా? కాదు కదా. సినిమాకి ఆ పాత్ర ఉంటేనే హిట్ అవుతుంది అనుకోవడం భ్రమ. సినిమాలో సత్తా ఉంటే ఎటువంటి పాత్ర. ఇప్పుడు బలగం ఉంది, అందులో ఎవరు పెద్ద ఫెమిలియర్ చెప్పండి? హీరో తప్పితే హీరోయిన్ ఫస్ట్ డీబట్ మూవీ ఆమెకి, చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గారు. మిగతా వాళ్ళందరూ మామూలు నట్లేదు. ఎలాగాడింది సినిమా? లేదు అక్కడ ప్రకాష్ రాజు ఉంటేనే ఆడుతుంది, అక్కడ జగపతి బాబు ఉంటేనే ఆడుతుంది, కాదు కదా. సరే మళ్ళీ టాపిక్ వేరే వైపు వెళ్తుందేమో కానీ మొత్తానికి మన ఛానల్ తరఫున కూడా నారాయణరావు గారికి అర్సులు ఇవ్వాలి. థ్యాంక్ యూ.